వెల్కమ్ బ్యాక్ మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కొత్తగా కంపెనీ పెట్టి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ ఇవ్వాలనుకునే వారికి ఉపయోగపడే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే కొంతమంది అడిగారు, సార్ మేము ఓన్గా కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ని మేము ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎస్ మై ఫ్రెండ్స్, అలాంటి వారికి ఉపయోగపడే 5 ఇంపార్టెంట్ థింగ్స్. మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ ఇవ్వాలనుకుంటే మొట్టమొదటి ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ పర్చేస్ అంటారు కొంతమంది జైనింగ్ కిట్ అంటారు, మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఏదేమైనా ఫస్ట్ పర్చేస్ ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, ఒక కామన్ మ్యాన్ అండ్ బిలో కామన్ మ్యాన్ అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఉపయోగపడే విధంగా ఉంచండి. చాలా కంపెనీలలో హెవీ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫస్ట్ పర్చేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది విన్న తర్వాత, కానీ ఆ ఫస్ట్ పర్చేజ్ అది మేనేజ్ చేయలేకపోవటం వలన, బేర్ చేయలేకపోవటం వల్ల, అడ్జస్ట్ చేసుకోలేనంత హెవీగా ఉండటం వల్ల చాలామంది రాలేకపోతున్నారు. కొంతమంది అందులో వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ పొరపాటున వాళ్ళకి బిజినెస్ అవ్వలేదు, అప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో లేదా ఫస్ట్ పర్చేజ్ చేశారో దానివల్ల వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ ఎలాంటి పెద్ద ఎఫెక్ట్ పడకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. అంత తక్కువ అమౌంట్ మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే ఒక సామాన్యుని యొక్క మార్కెట్ ఎక్కువ ఉంది ఇండియాలో, ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మీకు మార్కెట్ ఎక్కువగా దొరకాలి, ఎక్కువ మందికి మీరు ఇన్కమ్ ఇవ్వాలంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ లేదా ఫస్ట్ పర్చేస్ చాలా తక్కువ ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 లోపు మీరు ఉంచగలిగితే బాగుంటుందని నా యొక్క ఫీలింగ్. అంటే అది బేరేబుల్గా ఉంటుంది, మేనేజబుల్గా ఉంటుంది, అడ్జస్టబుల్గా ఉంటుంది. దానివల్ల ఇతరులకి ఇబ్బంది కాదు, వాళ్ళు వర్క్ చేసినా చేయకుండా దానివల్ల నెగిటివిటీ అనేది జరగదు. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ కాంపన్సేషన్ ప్లాన్. కాంపన్సేషన్ ప్లాన్ ఎలా ఉండాలి? కాంపన్సేషన్ ప్లాన్ అనేది ఒక సామాన్యుడు అచీవ్ చేసే విధంగా ఉండాలి, సామాన్యుడు దాన్ని ఈజీగా సాధించే విధంగా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. ఏదో ఊహల్లో కోట్ల రూపాయల ఇన్కమ్ కనిపించటం కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఇన్కమ్ ప్లాన్. ఆ ఇన్కమ్ ప్లాన్లో 2 ఇంపార్టెంట్ విషయాలు. మొదటిది వచ్చేసి ఇన్స్టాంట్ ఇన్కమ్ మీరు ఇవ్వండి, రెండోది వచ్చేసి కాన్స్టాంట్ ఇన్కమ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇన్స్టాంట్ ఇన్కమ్ అంటే ప్రైమరీ ఇన్కమ్. అంటే ఒక వ్యక్తి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పర్చేజ్ చేస్తాడు కదా, ఫస్ట్ పర్చేజ్ లేదా జైనింగ్ కిట్ తీసుకోగానే అతని పైన అతని సీనియర్కి ఎంతో కొంత ఇన్కమ్ మీరు ఇమ్మీడియట్గా ఇవ్వండి. దానివల్ల ఆ ఇన్కమ్ రావటం వల్ల అతను ఇంకా హ్యాపీగా ఆనందంగా డబ్బు వస్తుంది కాబట్టి ఎక్కువగా పనిచేస్తాడు, ఇతరులకి అతని యొక్క ఇన్కమ్ని షో చేసుకుంటాడు. ఈ విధంగా ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే ఇన్కమ్ మీరు ఇవ్వాలి, దీన్ని ప్రైమరీ ఇన్కమ్ అంటాము. సో ఈ విధంగా ఇంకో అద్భుతమైన ఇన్కమ్ని మీరు కూడా ఇవ్వచ్చు. అదేంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. నేను చాలా కంపెనీలో గమనించాను, రకరకాల మన కింద టీమ్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 8 ఇలా టీమ్స్ ఉంటాయి. కానీ ఏ కంపెనీలో ఏ లీడర్ కింద ఉన్న అన్ని టీములు సమానంగా పనిచేయవు. కొన్ని టీములు అసలు పని చేయవు, కొన్ని కొంత స్లోగా చేస్తాయి. కానీ ఏదో ఒక్క టీం మాత్రం విపరీతంగా పెద్దగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి ఒక టీం చాలా పెద్దగా పనిచేసింది, కానీ పైన ఉన్నటువంటి లీడర్కి ఇన్కమ్ రాకపోతే, అతనికి మీరు ఏమి ఇన్కమ్ ఇవ్వకపోతే, ఆ సింగిల్ లెగ్ పైన అతనికి ఆదాయం రాకపోవటం వల్ల అతనికి ఇన్కమ్ లేదు కాబట్టి అతను కింద ఉన్నటువంటి టీములకి సపోర్ట్ చేయలేనటువంటి అన్పేరేబుల్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందుకే ఏ కంపెనీ అయినా మీరు గమనించండి, 55 to 60% కంటే ఎక్కువ పంచరు. అదేదో డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో మీరు సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటే మీ కింద ఉన్నటువంటి డౌన్ లైన్ల పైన వారి సంపాదన పైన వచ్చే ఇన్కమ్ని సింగిల్ లెగ్ ఇన్కమ్గా మీరు ఇవ్వచ్చు. దీన్ని జైనింగ్ పైన సింగిల్ లెగ్ ఇన్కమ్ మీరు ఇవ్వచ్చు. అదేవిధంగా రీపర్చేస్లో కూడా మీరు సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇవ్వచ్చు. ఆ విధంగా మీరు ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి కాన్స్టాంట్ ఇన్కమ్. అంటే మళ్ళీ టీం పెరిగిన కొద్దీ వాళ్ళు మళ్ళీ కొంటూ ఉంటే వచ్చే ఆదాయాన్ని కాన్స్టాంట్ లేదా పెద్ద ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే రీపర్చేస్ ఖచ్చితంగా ఉంచండి. రీపర్చేస్ వల్ల వాళ్ళకి మళ్ళీ
ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రైమరీ ఇన్కమ్ ఇవ్వండి, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇవ్వండి, దానితో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల నిజంగా ఎక్కువ మందికి మీరు ఆదాయాన్ని ఇచ్చి ఎక్కువ మందిని నిలబెట్టడంలో మీరు అద్భుతంగా పనిచేస్తున్న వారు అవుతారు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ అని మనం చెప్తాము. ఇక మూడవ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి దట్ ఈస్ మేనేజ్మెంట్ స్టైల్. మేనేజ్మెంట్ స్టైల్ మీద ఎలా ఉండాలంటే ఎక్కువ పార్ట్నర్స్ని ఉంచుకోకండి. ఒకరు లేదా ఇద్దరు, ఇంతకంటే ఎక్కువ ఉంటే తర్వాత ఏదో ఒక రకంగా గొడవలై విడిపోయి 2-3 కంపెనీలు జరుగుతున్నాయి. మేము చాలా కంపెనీల్లో చూసాము. సో ఇద్దరు కంటే ఎక్కువ పార్ట్నర్స్ ఉండకండి. దానితో పాటు జీరో పాలిటిక్స్ మెయింటైన్ చేయండి. చాలా కంపెనీలు ఏం చేస్తుంటాయంటే కొన్ని ఐడీలు చేంజ్ చేయటం, ఐడీలు ట్రాన్స్ఫర్ చేయటం, పవర్ లెక్కులు ఇవ్వటం, ఇలాంటి కొన్ని రకాల అంటే లీడర్స్ మధ్యలో కావచ్చు, మేనేజ్మెంట్ స్టైల్లో కావచ్చు పాలిటిక్స్ మెయింటైన్ చేస్తుంటారు. దీనివల్ల కంపెనీలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ దెబ్బతింటుంది. ఇక నాలుగో ఇంపార్టెంట్ థింగ్ బెస్ట్ ప్లాన్ మీరు ఇవ్వాలనుకుంటున్నప్పుడు అదేంటంటే ప్రొడక్ట్స్ని చాలా బాగా చూడండి. ప్రొడక్ట్స్ మీరు ఎలా బిల్డ్ చేయండి అంటే ఆ ప్రొడక్ట్స్ యూనిక్గా ఉండే విధంగా చూసుకోండి, ఆ ప్రొడక్ట్స్ రీజనబుల్గా ఉండే విధంగా చూసుకోండి, ఆ ప్రొడక్ట్స్ ఇతరులకి రిజల్ట్ ఇచ్చే విధంగా చూసుకోండి, ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉండేటట్టు చూసుకోండి, అండ్ ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ కొనే విధంగా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు నిజంగా మనం నిలబడగలుగుతాం ఫ్రెండ్స్. ఐదవ అతి ముఖ్యమైన పాయింట్ దట్ ఈస్ సపోర్ట్ సిస్టమ్. సపోర్ట్ అండ్ గైడెన్స్ అంటాము. చాలా కంపెనీలలో ఉన్నటువంటి సమస్య వాళ్ళ కింద వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యరు. అంటే చాలా కంపెనీలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఉంచట్లేదు. సో లర్నింగ్ టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే మీరేం చేయాలంటే మీ మేనేజ్మెంట్ స్టైల్లో ఖచ్చితంగా ఒక సపోర్ట్ సిస్టాన్ని ఉంచండి. అంటే ట్రైనర్స్ని పెట్టడం, ట్రైనింగ్స్ ఇవ్వటం, రకరకాల ట్రైనింగ్స్ అంటే 4 రకాల ట్రైనింగ్స్. మొదటి ట్రైనింగ్ కొత్తగా జాయిన్ అయిన వారందరి దగ్గరికి మీరు వెళ్ళిపోయి వాళ్ళకు ఫస్ట్ విజన్ క్లియర్ చేయటం. దీన్ని ఫస్ట్ ట్రైనింగ్ అంటాం. విజన్ క్లియర్ అయింది, టీం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి మీరు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వటం, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ని స్ప్రెడ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించటం. అండ్ తర్వాత మూడో రకమైన ట్రైనింగ్ వచ్చేసి లీడర్స్ బిల్డ్ ట్రైనింగ్ అంటాం. లీడర్స్ని తయారు చేసే ట్రైనింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాస్టర్స్ ట్రైనింగ్ అంటాం. ఈ విధంగా 4 రకాల ట్రైనింగ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా ఎక్కువ మందికి ఆదాయం ఇస్తూ బెస్ట్ ప్లాన్ ఇస్తూ మీరు అద్భుతంగా మీరు నిలబడి కొన్ని వందల మందిని, వేల మంది నిలబెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈరోజు డిస్కస్ చేసాం. ఎవరైతే కొత్తగా కంపెనీ పెట్టాలనుకుంటున్నారో, కంపెనీ పెట్టి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ తయారు చేయాలి అనుకున్నారో వారికి 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉండేలా చూడండి. రెండోది వచ్చేసి ఇన్కమ్ ప్లాన్. ఇన్కమ్ ప్లాన్లో మీరు చూడండి రియలిస్టిక్గా ఉండేలా చూడండి. అందులో ఒకటి వచ్చేసి మనం జైనింగ్తో వచ్చే ఇన్కమ్స్ని ఇవ్వండి, ఇన్స్టాంట్ ఇన్కమ్, ప్రైమరీ ఇన్కమ్ ఇవ్వండి. రెండోది వచ్చేసి సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇవ్వండి. మూడోది వచ్చేసి రీపర్చేస్ ఇన్కమ్ ఇవ్వండి. రీపర్చేజ్లో కూడా కండిషన్స్, రిస్క్ అనేది పెట్టకండి, హెవీ మెయింటెనెన్స్ పెట్టకండి, అండ్ ర్యాంక్ బోనస్ కోసం 3 months, 5 months, 9 months మెయింటెనెన్స్ ఇలాంటివి పెట్టకండి. సో మరి సింగిల్ లెగ్ ఇన్కమ్ మీరు రీపర్చేజ్లో కూడా ఇవ్వండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పాలిటిక్స్ని మెయింటైన్ చేయకండి. మేనేజ్మెంట్ స్టైల్లో జీరో పాలిటిక్స్ ఉండే విధంగా చూసుకోండి. పవర్ లెగ్స్ ఇలాంటివి పెట్టకండి. నాలుగోది వచ్చేసి ప్రొడక్ట్ యూనిక్గా ఉండండి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండండి, వర్తబుల్ ప్రొడక్ట్ ఇవ్వండి, రీపర్చేజ్ చేసే విధంగా ప్రొడక్ట్లను ఉంచండి. అప్పుడు ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సపోర్ట్లో మీరు ట్రైనింగ్ గైడెన్స్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు విజన్ క్లియర్ ట్రైనింగ్ ఇవ్వండి. రెండోది వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వండి. మూడోది వచ్చేసి లీడర్స్ ట్రైనింగ్ ఇవ్వండి. నాలుగోది మాస్టర్స్ ట్రైనింగ్ ఇవ్వండి. ఈ అన్ని 5 విషయాలని ఒకసారి మనస్ఫూర్తిగా నేను చెప్పాను అన్న విషయం మర్చిపోయి మీకున్నటువంటి మైండ్, హార్ట్ రెండింటిని కోయిన్సైడ్ చేసి ప్రాక్టికల్గా ఓన్గా స్టడీ చేసి ఈ 5 పాయింట్స్లో ఏదన్నా మీకు ఉపయోగపడితే దాన్ని వాడుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ని ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ నంబర్ 1 కంపెనీగా మీ కంపెనీ ఎదగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ లీడర్స్.